అసంఘటిత కార్మికులకు ఒక సామాజిక భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యమైనటువంటి పరిస్థితి ఉంది. నా పేరు వంగూరు రాములు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల్ని మనుగూరు పట్టణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని తీర్మానం రూపంలో పెట్టి చర్చిస్తున్నాం. భవిష్యత్తులో వీటి మీద ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కార్మికులందరినీ ఐక్యం చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ కార్మికులకి అలా మరణశాపంగా మారాయి. కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వర్గాలు పిలిపించాయి. అన్ని జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపించాయి. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు చేయబోతున్నాయి. అంతేకాదు ఇలా అసంఘటిత కార్మికులు ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ మన కార్మికులు, అట్లాగే షాప్ ఎంప్లాయీస్, తోపుడు బండ్ల కార్మికులు, రకరకాల కార్మికులు సుమారు 1 కోటి మంది అసంఘటిత కార్మికులు ఇలా రాష్ట్రంలో ఉన్నారు. ఈ అసంఘటిత కార్మికులకు ఒక సామాజిక భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలా భవన నిర్మాణ కార్మికులకి ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది. కానీ ఆ వెల్ఫేర్ బోర్డు నిధులో తెలంగాణ వచ్చిన కాంచి 6,000 కోట్ల రూపాయలు కార్మికుల శ్రమతో పోగుపడ్డాయి. ఆ నిధులన్నింటినీ కూడా ఇలా దుర్వినియోగం చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఒక పక్క సిఎసి హెల్త్ టెస్ట్ల పేరుతోని, కార్మికులకు ఉపయోగపడిన హెల్త్ టెస్ట్ల పేరుతోని ఇప్పటికే 500 కోట్ల రూపాయలు దుబారా చేశారు. అంతేకాదు ఇలా వెల్ఫేర్ బోర్డు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, యాక్సిడెంటల్ డెత్, అట్లాగే నార్మల్ డెత్, డిజబిలిటీ సంబంధించినటువంటి 4 స్కీముల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జీవోని తీసుకొచ్చి ఇలా 346 కోట్ల రూపాయలని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు 25వ తారీఖు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని చెప్పేసి పిలిపించాం. అంతేకాదు ఇలా హమాలీలు ఉన్నారు, సుమారు 7 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. ఇలా సకల కార్మికులు వాడుకునేటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రజలకు చేర్చడంలో హమాలీలు బరువులు మోసి ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పేసి మేము కోరుతున్నా కానీ ఇలా ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డు కావాలని కోరుతున్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయి. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మేము అధికారంలోకి వస్తే హమాలీలకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఇస్తామని చెప్పారు. కానీ వీటి మీద ఇప్పటివరకు చర్చించిన పరిస్థితి కానీ, దీని మీద ఒక నిర్ణయం చేసిన స్థితి కూడా, కార్మికులతో చర్చించిన స్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా స్కీమ్ వర్కర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఇలా ఆందోళనకు సిద్ధపడుతున్నారు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ, చట్టబద్ధ హక్కులు కూడా ఏమీ అమలు కానటువంటి స్థితి ఉంది. ఇవన్నిటి మీద రేపు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేయడం కోసం రాష్ట్ర మహాసభలు కూడా 7, 8, 9 తేదీల్లో మెదక్ జిల్లాలో జరుపుతున్నాం. ఆ మహాసభల్లో కూడా ఈ కార్మికుల స్థితిని చర్చించి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం చేస్తాం.